మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటంటే యూట్రైన్‌లో మయోమెట్రియం అనే రీజియన్ ఉంటుంది. అక్కడ అది ఆ కణాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఫైబ్రాయిడ్ అనేది వస్తుంది. అది ఏంటి అంటే దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. సబ్‌మ్యూకోజల్, ఇంట్రామ్యూరల్ అండ్ సీరోజల్. ముందుగా అనుకున్నట్టు మనకి గర్భసంచిలో 3 లేయర్స్ ఎండోమెట్రియం, మయోమెట్రియం, సీరోజల్. ఈ ఎండోమెట్రియం గర్భాశయం ఎక్కడైతే బేబీ ఇంప్లాంట్ అవుతాదో అక్కడికి రీజియన్‌లో ఆ రీజియన్‌లో గాని, ఆ రీజియన్‌కి దగ్గరలో ఉండే ఫైబ్రాయిడ్స్‌ని మనం సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అండ్ ఏవైతే మొత్తం యూట్రైన్ కండరాలలో ఆ మజిల్‌లో ఉంది అనంటే దాన్ని ఇంట్రామ్యూరల్ అంటాము. అదే ఫైబ్రాయిడ్ యూట్రస్‌కి కొంచెం బయటగా ఉంది అనంటే సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. ఈ సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్ వల్ల లేకపోతే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ కొంచెం గర్భసంచి క్యావిటీకి దూరంగా ఉండడం వల్ల దానివల్ల మోస్ట్‌లీ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. మేము చాలా కేసెస్ ఫైబ్రాయిడ్స్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ అయ్యేవి చూస్తాం. ఏవైతే ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల క్యావిటీలో ఉందో, క్యావిటీకి దగ్గరుందో, లేదంటే కండరాలో ఉండి ఈ క్యావిటీని మనకి ఒత్తుతుందో, ప్రెషర్ చేస్తుందో, దానివల్ల ఎండోమెట్రియం క్యావిటీ డీరేంజ్డ్ అయ్యి ఉందో, సో ఇట్లాంటి వాట్లల్లో మనం ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తాం. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఏదైతే ఫైబ్రాయిడ్ లోపల ఉందో మనం హిస్టరోస్కోపిక్ మయోమెక్టమీ చేసేసుకోవచ్చు. అదే లోపల ఉండి మనకి పుష్ చేస్తుందో క్యావిటీని దానికి లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా మనం ఆ ఫైబ్రాయిడ్ అనేది తీసుకుంటే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.